హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. ఫస్ట్లీ ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మీరందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. దానికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా 3 lakhs వ్యూస్ దగ్గర నుంచి ఒకప్పుడు వచ్చిన 21 lakhs వ్యూస్ దాకా మొత్తం అంతా మీరు ఇచ్చిన క్రెడిటే. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఈ లాంగ్ వీడియో చేయడానికి కూడా రీజన్ మీరే, ఐ మీన్ మీలో ఒకరు. మొన్న రీసెంట్గా నేను చేసిన హార్వెస్టింగ్ వీడియోకి ఒక ఒక పెద్ద మనిషి ఒక కమెంట్ పెట్టారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఫెన్సింగ్ ఇదంతా పైన ఈ సరౌండింగ్స్లో ఉన్న ఫెన్సింగ్ అంతా కూడా ఎలా పెట్టారు, అది ఎంత ఖర్చు అయింది, అసలు దానికి ఏం చేయాలి, వాళ్ళకేవో కోతల ప్రాబ్లమ్స్ ఉన్నాయట. అండ్ యాక్చువల్గా మేము పెట్టించింది కూడా కోతల గురించనే. ఈ గార్డెనింగ్ ఎవరెవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఎక్కువగా తెలుస్తుంది. పర్టికులర్లీ మాకైతే ఏవైతే కాస్ట్లీగా తీసుకొచ్చిన పాట్స్ ఉంటాయో, కుండీలు, లేదా ఏవైతే రేర్గా ఉండే ప్లాంట్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేసి ఉంటాయి. వాటి పక్కన ఎంత అందంగా ఉన్న చెట్టు అయినా సరే వాటిని టచ్ చేయవు. ఒకవేళ బాగా ఫ్రూట్స్ ఉన్న చెట్టు అయినా సరే వాటిని ఏం ముట్టుకోవు. ఒకసారి నాకు అవన్నీ గుర్తొచ్చి ఇవన్నీ ఒకసారి చెప్దాం, వీడియో చెప్దాం అని అడిగారు అనే కాకుండా కమెంట్లో చెప్పచ్చు ఆయనకి రెస్పాన్స్గా. బట్ ఒక వీడియో చేస్తే ఇలా కాస్త రీచ్ అవుతుంది. కొన్ని వీడియోస్ మీరు ఎట్లాగూ అన్ఎక్స్పెక్టెడ్గా రీచ్ చేశారు మీరు. అలానే ఇది కూడా మీరు మళ్ళీ రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎంత చూస్తున్నారు కదా, ఈ ఫెన్సింగ్ కానివ్వండి, పోల్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ పోల్స్ చూసారా, ఇవన్నీ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం అంతా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టింది కాదు, డిఫరెంట్ షాప్స్ దగ్గర నుంచి మేమంతా ఆర్డర్ ఇచ్చి చేయించింది. అది ఈ సిమెంట్ మళ్ళీ పెట్టి ఈ పోల్స్ ఫిక్స్ చేసినందుకు దగ్గర ఒక 17,000 చేంజ్ పడింది. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఈ సపోర్ట్ రాడ్స్, ఈ అడ్డంగా స్క్వేర్ షేప్లో ఉన్న రాడ్స్, ఇది మొత్తం టెర్రస్ అంతా మన ఏరియా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మొత్తం అన్ని జాయింట్ రాడ్స్ అనొచ్చు, సపోర్ట్ రాడ్స్ అనొచ్చు. ఆ జాలి నిలబడడానికి ఆ లాంగ్ కింద ఉన్న పోల్స్కి కాంబినేషన్లో వేసిన జాయింట్స్ అవన్నీ. ఇవి అయితే ఏకంగా 75,000 చిల్లర పడింది. చూస్తున్నారుగా ఆ జాయింట్ కోసం అని చెప్పి ఎంత బిల్డింగ్ అదంతా చేశారో. చాలా స్ట్రాంగ్గా ఉంది అది. 8 years పైన ఇప్పటివరకు ఒక్క బెండ్ కూడా రాకుండా జాగ్రత్తగా చేశారు అది. ఈ పైన ఫెన్సింగ్ వచ్చేసరికి చూస్తున్నారుగా, మేము దీన్ని 2 different సైజెస్లో తీసుకున్నాం. ఒకటి 5 feet హైట్ ఉన్నది, ఒకటి 6 feet హైట్ ఉన్నది తీసుకున్నాం. మేము యాక్చువల్గా దీన్ని రాణిగంజ్ నుంచి తెప్పించాం, ఇక్కడ దగ్గరలో ఎక్కడ మాకు దొరకలేదు. అండ్ ఇది వచ్చేసరికి 5 feetదేమో 13,000 చేంజ్ పడింది, 6 feet ఉన్నదేమో 17,000 చేంజ్ పడింది. మేము దగ్గర ఒక 5 feetవి ఒక 3 bundles, 6 feetవి ఒక 4 bundles తెప్పించాల్సి వచ్చింది. మాకున్న ఏరియా ఈ స్క్వేర్ యార్డ్ మొత్తానికి, టెర్రస్ స్క్వేర్ యార్డ్ మొత్తానికి కలిపి అన్ని రోల్స్ పడతాయని చెప్పారు ఇచ్చిన కాంట్రాక్ట్ పర్సన్. సో దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి మాత్రం ఇద్దరు పర్సన్స్ వచ్చారు. ఒక రోజు మొత్తంలో వాళ్ళిద్దరు మాత్రమే ఇది ఫిక్స్ చేశారు. అసలు ఇది ఇద్దరి వల్ల అవుతుందా అని చెప్పేసి నేనైతే నమ్మలేదు. ఎందుకంటే అవి చాలా బరువు ఉన్నాయి. అది ఇప్పుడు విడిగా ఒక లేయర్ ఉన్న దాన్ని పట్టుకోవడానికైతే మనం ఈజీగా పట్టుకోవచ్చు. కానీ అది ఒక బండిల్ లాగా, ఒక రోల్ లాగా చేసి ఇంతలావున అంత హెవీ మెటల్ అంటే అది ఇద్దరు పర్సన్సే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్ దాకా వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళే మొత్తం అంత బాగా స్టిఫ్గా లాగి కట్టారు. అసలు గాలికి కానివ్వండి, తుఫాన్ కానివ్వండి, మొన్నటి వరకు ఎన్ని వర్షాలు వచ్చినాయి అయినా సరే అది ఏమాత్రం బెండ్ అవ్వకుండా, ఊగకుండా స్టిఫ్గా స్టేబుల్గా ఉంది. వింత ఏంటంటే ఇది పెట్టించిన దగ్గర నుంచి మాత్రం కోతలు రాలేదు. గైస్ యాక్చువల్గా వ్యూ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంటుంది గార్డెన్కి. ఇదంతా కూడా ఫెన్సింగ్ అంతా పెట్టేసి అక్కడ డోర్ పెట్టి దానికి వెల్కమ్ అని బోర్డు ఉండి అదంతా అందంగా అంతా డిజైన్ ఉండి చాలా బాగుంటుంది అది. అయితే రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని చెప్పి ఇదంతా కాస్త రీఆర్గనైజ్ చేసేయటం, కొంచెం పెయింటింగ్ పనులు, కొద్దిగా ఏదైనా రిపేర్ వర్క్స్, ఇవన్నీ ఆ పనుల కోసం అని చెప్పి ఇవన్నీ కాస్త బయటికి తీయాల్సి వచ్చింది. సో ఈ కుండీలన్నిటిని బయటికి జరపడానికి ఇదంతా అడ్డంగా ఉందని చెప్పి దాన్ని అంతా కొంచెం కట్ చేసి ఈ పైన పెట్టాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తీసేసిన ఫెన్సింగ్ అంతా చుట్ట పైన పెట్టాం. అండ్ ఈ డోర్ వచ్చేసరికి ఇట్లా స్క్వేర్ షేప్లో పైన కనిపిస్తుంది, ఇది డోర్ ఇది. అండ్ మళ్ళీ ఇదేం పర్మనెంట్గా ఏం కాదు, ఇది వన్స్ ఇదంతా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాం, ఇంకా మేము మెల్లమెల్లగా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. సో వన్స్ ఇదంతా రెడీ అవ్వగానే మళ్ళీ అవన్నీ మళ్ళీ రీఇన్స్టాల్ చేసేస్తాం. అదండి మ్యాటర్. ఇదంతా మొత్తం పని అంతా అవ్వడానికి మాకు దగ్గర 1.5 నుంచి 1,60,000 చేంజ్ అట్లా అయింది. అండ్ ఇదంతా 8 years బ్యాక్ జరిగిన మాట ఇది. ఇప్పుడైతే ప్రైసెస్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అంతా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా మారిపోయింది. అండ్ ఏ ఒక్క పనికైనా కానీ చాలా డబల్ ట్రిపుల్ అవుతున్నాయి మనీ. సో నన్ను అడిగితే మీరు ఒకసారి వెల్డింగ్ షాప్స్లో కానీ ఇవన్నీ 1కి 4 వెల్డింగ్ షాప్స్ని ఒకసారి కనుక్కొని మాట్లాడి అవన్నీ నోట్స్ రాసుకొని డీటెయిల్గా వీళ్ళెంత చెప్పారు, వాళ్ళెంత చెప్పారు, ఒకవేళ ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి ఒక డీటెయిల్ నోట్స్ రాసుకొని ఆ తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఖచ్చితంగా
ఐరన్వి మాత్రమే పెట్టించుకోండి కోతులు ఉన్న వాళ్ళు అయితే కనుక. ఐరన్దే ఇంపార్టెంట్. అండ్ ఇట్లానే బాగా స్టిఫ్గా ఉందో లేదో చూడండి, దాని ఎలాస్టిసిటీ చూడండి, అది బాగా టైట్గా కట్టి లాగి పెడితేనే ఊగకుండా ఉంటుంది. ఓకే, సో అది ఇవాళ వీడియో అది. అండ్ చాలా కాలం తర్వాత నేను లాంగ్ వీడియో చేశాను. దీన్ని కూడా మీరు దాన్ని బాగా చూసి తగినంత రీచ్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. వెల్, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. సైనింగ్ ఆఫ్.